డియర్ ఆస్పిరెంట్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ టీజీపీఎస్సి మనకి గ్రూప్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మాత్రం రిలీజ్ చేశారనమాట. సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఒకసారి మనం ఈ వీడియోలో ఎంతమందికి అందరూ లిస్ట్ ఇచ్చినా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాము. అట్ ది సేమ్ టైము కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా ఎంత ఉండొచ్చు అన్నది కూడా మనం ఒక ప్రిడిక్షన్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మొత్తం మనకి గ్రూప్ 3 సంబంధించి అంటే టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా మన గ్రూప్ 3 ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకి సుమారుగా మనకి 1388 పోస్టులు అయితే ఉన్నాయి. 1388 పోస్టులకి మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మొత్తం ఎంతమందికి ఇచ్చారు అంటే 2,49,557 మంది లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్నమాట. అంటే మొత్తం రాసిన ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా, అంటే ఇందులో కొంతమందికి ఓఎంఆర్ బబులింగ్ తప్పు చేసిన వాళ్ళ హాల్ టికెట్ కనిపించకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓఎంఆర్లో బై మిస్టేక్ అయినా చేసి ఉండొచ్చు అనమాట. సో ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఫస్ట్ కొంటే ర్యాంక్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్, జెండర్, కమ్యూనిటీ, జోను, ఈడబ్ల్యూఎస్, ఇలా ఎక్స్ఆర్ఎక్స్, స్పోర్ట్స్, విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్, ఎన్హెచ్, ఈ విధంగా మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే టీజీపీఎస్సీ రిలీజ్ చేస్తుంది అనమాట. మొత్తం ఎంతమందికి అంటే 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ ర్యాంకర్ వచ్చినట్టుగా మనం చూసినట్లయితే 339.239 ఈ విధంగా అయితే రావడం జరిగింది మార్క్స్. 330 అంటే టాప్ ర్యాంకర్ 339 లేదా 340 అనుకోండి, అప్రాక్సిమేట్గా 340 మార్కులు టాప్ ర్యాంకర్ వచ్చారు. సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి 331. క్యాడర్ కమ్యూనిటీ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ ఓసీ, ఓసీ ఇట్లాగా టాప్ 4లో అందరూ కూడా ఓసీ ఉన్నారు. టాప్ 5th ర్యాంక్ వచ్చేసరికి బీసీడీ క్యాండిడేట్ ఉన్నారు అనమాట. సో ఇట్లాగా కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే మాత్రం సో బీసీబీకి ఎక్కువ ఈ గ్రూప్ 3లో కూడా, తెలంగాణలో ఆల్రెడీ గ్రూప్ 2లో మెన్షన్ చేసినట్టుగానే గ్రూప్ 3లో కూడా బీసీబీకి బీసీడీకి కూడా కట్ ఆఫ్ అన్నది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో టాప్ ర్యాంకర్స్ మన ఇక్కడ పోస్ట్ కూడా 1388 ఉన్నాయి కాబట్టి సో మార్క్స్ కూడా మన కట్ ఆఫ్ కూడా ఒకసారి జోన్స్ వైజ్ కూడా మనం గమనించినట్లయితే మీరు ఆల్రెడీ మన నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. జోన్స్ వైజ్ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మార్కులు మాత్రం ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విధంగా 300 పైన అబవ్ అయితే సుమారుగా మనకి 102 ర్యాంక్ వరకు కూడా 301 పైన అంటే 300+ పైన ఉన్న వాళ్ళు 102 ర్యాంకుల వరకు అయితే ఉన్నారనమాట. ఎక్కువగా బీసీబీ క్యాండిడేట్స్ అయితే గ్రూప్ 3లో మరి టాప్ 100లో అయితే మాత్రం ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తుంది. సో అది కూడా మనం క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ 300 బిలో ఇట్లాగా చూసుకున్నా మనకి ఇంచుమించు సుమారుగా 6,087 పేజీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం సుమారుగా మనకు 2,49,557 మంది అనమాట. సో వీరందరి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనం ఈ మార్కులు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నది మనం ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ర్యాంక్ చూస్తే పాయింట్లలోనే తేడా డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 181 ర్యాంక్ అనుకుంటే ఇతనికి 294.110, 182 ర్యాంకర్ కూడా 294.110. సో ర్యాంక్ 1 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ బీసీబీ క్యాండిడేట్. ఈ రిజర్వేషన్ గమనించినట్టయితే ముందు బీసీబీ క్యాండిడేట్కి ఒకటే పోస్ట్ ఉంది, 2 పోస్ట్ ఇద్దరు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఓపెన్ కేటగిరీలో అయితే మాత్రం ఎనీథింగ్ ఏదైనా ఉంటుంది. సో ఈ విధంగా సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్ అనేది డిఫరెన్స్ కనబడుతుంది. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా 294.083 పాయింట్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనం కట్ ఆఫ్ అన్నది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువగా ఉండేలాగే కనిపిస్తుంది అనమాట. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా, నా ప్రొడక్షన్ ప్రకారంగా మనం 260 నుంచి 270 ఈ రేంజ్లో కానీ మనం మార్కులు కానీ ఉంటే మాత్రం మన రిజర్వేషన్ అంటే రాష్ట్ర విధానంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. 260 నుంచి 270+. సో ఇది నేను మేల్ క్యాండిడేట్గా చెప్తున్నాను, మరి ఇది మేల్ క్యాండిడేట్కి ఉండొచ్చు. ఫీమేల్కి అయితే మాత్రం మనకి హారిజాంటల్ రిజర్వేషన్ వాళ్ళకి కట్ ఆఫ్ తక్కువగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే సేమ్ మార్క్స్ ర్యాంక్ ఎక్కువ ఉంది చూడండి, 290, 900, 9.55.
299 సేమ్ ర్యాంక్. చూడు ఇక్కడ బీసీబీ ఉందండి, ఇక్కడ ఫీమేల్ ఉన్నారు, ఒకటే పోస్ట్ ఉన్నప్పుడు ఫీమేల్కి ఇస్తారనమాట ఫస్ట్, మేల్ కాకుండా. సో రిజర్వేషన్ వైజ్ చూసుకున్నా. సో ఆ విధంగా 260 ర్యాంక్ ఉన్న 261 ఉంది. ఇప్పుడు ఇందులో ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, జాబ్ ఉందో 261కి ఇస్తారు ర్యాంక్ వారికి, అది ఫీమేల్ క్యాబెట్. సో ఆ విధంగా రిజర్వేషన్ వైజ్ కూడా కొంచెం ర్యాంకులు మనం రాష్ట్ర విధానంలో మనం గమనించుకున్నట్లయితే కొంచెం కట్ ఆఫ్ వాళ్ళు తక్కువగా ఉంటుంది. జనరల్గా ఓవరాల్గా చెప్పాలంటే నేను ఓపెన్ కేటగిరీ గురించి చెప్తున్నాను కాబట్టి ఓపెన్ కేటగిరీ డెఫినెట్లీగా 260 270 ప్లస్ అయితే ఇంకా ఓపెన్ కేటగిరీకి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. ఎనీ జోన్ అనమాట, ఏ జోన్ అయినా సరే ఓపెన్ కేటగిరీ 270 ఉండొచ్చు. అదేవిధంగా మనకు ఓసీ బీసీ క్యాండిడేట్ మనం ఒకసారి మనం ఓవరాల్గా ఈ వీడియో చివరిలో మీకు ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తాను. అంటే ఒక ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి మాత్రం 270 ప్లస్ ఉండొచ్చు. బీసీడి బీసీబీ కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు, ఎంతంటే ఇంచుమించు సుమారుగా 260 ప్లస్ ఉండొచ్చు, ఓపెన్ కేటగిరీ దగ్గరలోనే ఉంటుంది. సో బీసీడీకి అయితే మాత్రం ఇందులో కొంచెం కట్ ఆఫ్ ఇయర్లో ఉన్నా కానీ వీరికి కూడా 255 250 ఆ రేంజ్లో ఉండొచ్చు. సో రిమైనింగ్ మనం బీసీసీ అయితే మరి 230 220 ఆ రేంజ్లో ఉండొచ్చు బీసీసీ అయితే. బీసీఈ కూడా ఇంచుమించు 240 ఆ రేంజ్లోనే ఉండొచ్చు. డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే సేమ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, మన సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ర్యాంక్ వచ్చింది అంతే, కాబట్టి మార్క్స్ మాత్రం డిఫరెంట్ సేమ్ మార్క్సే ఉంటాయి. కాబట్టి ఫీమేల్కి రిజర్వేషన్లో ఈ రేంజ్ మార్కులు అబవ్ ఉంటే మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ డెఫినెట్లీగా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో బీసీఈకి బీసీసీకి ఈ రేంజ్లో మార్కులు వస్తే మాత్రం పర్వాలేదు. బీసీఏ చూసారనుకోండి, బీసీఏ కూడా సో ఎలా చూసుకున్నా 245 అట్లాగా ఉండొచ్చు బీసీఏ అయితే. ఓకే, అదే మనకి ఇక్కడ బీసీఏ చూసుకుంటాం. కానీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి వీరు కూడా పోటీ గట్టిగానే ఉంది. ఎస్సీలో కూడా ఎస్టీలో కూడా ఇంచుమించు అలా ఉంది. వీళ్ళు 210 220 ప్లస్, వీళ్ళేమో ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఎస్టీలో కూడా పోటీ ఎక్కువ ఉంది. సో ఈ రేంజ్లో అయితే మాత్రం మనం తీసుకున్న జిఆర్ఎల్ ప్రకారంగా గమనిస్తే మాత్రం ఈ రేంజ్లో వాళ్ళకి మార్కులు వస్తే మాత్రం వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెడీ అవ్వడం బెస్ట్, నా ఒపీనియన్. ఇది నా ప్రొడక్షన్ అనమాట. లేదు నెక్స్ట్ వీడియోలో ఒకసారి కేటగిరీ వైజ్ ఒకసారి నెక్స్ట్ వీడియో మీకు కట్ ఆఫ్ మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అని బేస్ చేసుకుని ఇంకొక వీడియో చేస్తాను, అథెంటికేటెడ్గా చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.